హోంమంత్రి అనితకు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. మహిళలను కించపరచడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందని మండిపడ్డారు. మరోవైపు అమర్నాథ్ మాత్రం తన వ్యాఖ్యల్లో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, కనీసం అది కూడా గుర్తు తెచ్చుకోకుండా ఇష్టానుసారంగా మనం అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఎవరమైతే వాయిస్ పెంచుతున్నామో, ఎవరమైతే మీ బండారాన్ని బయట పెడుతున్నామో, ఎవరమైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గొడ్డల పార్టీ అరాచకాల్ని కాలికి గజ్జి కట్టుకొని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, వాళ్ళ మీద ఏదో ఒక అలిగేషన్, ఒక విమర్శ. సిగ్గుందా మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? విమర్శించండి, ఏదైనా చెప్పండి, ఆన్సర్ చేస్తాం. ఏంటి వ్యక్తిగతంగా? ఎప్పటికైనా సరే బేషరతుగా హోంమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాను. మరి అతనికి అధినాయకుడికి ఎలాగా ఆడవాళ్ళ మీద గౌరవం లేదు, తల్లిని చెల్లిని గంటారు. అసలు అమర్నాథ్కి బుర్రా బుద్ధి ఉందా? మా పార్టీకి ఆవిడ మహాలక్ష్మి, నవ్వుతూ ఉంటారు. ఆవిడ కష్టం ఎక్కడున్నా సరే వెను వెంటనే స్పందిస్తారు. మీకులా ఇంట్లో పడుకోరు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంత దురదృష్టవంతులో, అందంగా ఉంటాం, నవ్వుతూ ఉంటాం, కళగా ఉంటాం, మహాలక్ష్మిలా నట్టింట్లో తిరగటం, ఇవన్నీ ఆడవాళ్ళ హక్కు. వాళ్ళు ముస్తాబు అవటం వాళ్ళు హక్కు. అది తెలుగుతనం, మన సంస్కృతి. వాళ్ళు ఎంత కర్మ అనుభవిస్తున్నారో నీ మాటలను బట్టి తెలుస్తా ఉంది. మహిళకు అందము బొట్టు కాటుక, ఆ బొట్టు కాటుక కూడా పెట్టుకోకూడదు అని చెప్పేవాడు ఎవడు? వైసీపీ. వాళ్ళ ఇంట్లో మహిళలు, భార్య కానీ పిల్లలు కానీ బొట్టు కాటుక పెట్టుకోరా? ఏమన్నా వాళ్ళు వేరే ఏమో మరి మాట్లాడకూడదు. కానీ ఇక్కడ అనవసరంగా మహిళల జోలికి వస్తే మాత్రం బాబు. నేను మాట్లాడినటువంటి మాటలో దేనికి రిగ్రెట్ అవ్వాలి చెప్పండి? నేను చేసింది రాజకీయ ఉపన్యాసం. మా కార్యకర్తలతో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు నా పొలిటికల్ కామెంట్. అది అందులో మనోభావాలు దెబ్బతినడానికి, ఇంకో భావం దెబ్బతినడానికి ఏం తప్పని చెప్పండి? నేను తప్పు మాట్లాడలేదు రిగ్రెట్ అవ్వడానికి. దానికి నేను కట్టుబడి ఉన్నా అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.